హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మీకు పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుపుతూ ఉన్నారు. సో ఓన్లీ మీరు మీ రెజ్యూమ్ పట్టుకొని మీరైతే ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే చాలు మీ యొక్క జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఉద్యోగాలను చూసుకుంటే మనకి మొత్తంగా 4 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నారండి. సో అందులో మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు రీసెర్చ్ సైంటిస్టు మరియు రీసెర్చ్ అసిస్టెంట్ యొక్క ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్లయితే వెల్లడించడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాలన్నింటికి కూడా మనం చెప్పుకున్నట్లే ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి ఫీజు అయితే ఉండదండి. ఓన్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకైతే సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఓన్లీ మీ యొక్క రెజ్యూమ్ అనేది తీసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా తీసుకొని మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయ్యారంటే మీరైతే ఈ యొక్క జాబ్స్ కొట్టే అవకాశం అయితే ఉందండి. సో అయితే ఇవి ఏ జిల్లాలో రిలీజ్ అయ్యాయి, అసలు ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎప్పుడు హాజరవ్వాలి, అలాగే ఆ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నిటి కూడా మన యొక్క వీడియో అయితే తెలుసుకుందాం. ఇక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్ మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో గుంటూరు మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ ఫర్ టెంపరీ రిక్రూట్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ అన్ఫిల్డ్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో ఫర్ కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎమర్జెన్సీ ల్యాబ్ వర్క్ అట్ విఆర్డిఎల్ గుంటూరు అనేది ఇచ్చారండి. సో ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కోవిడ్ అనేది సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్నే కాదు, సో మిగతా రాష్ట్రాల్లో కూడా మనకైతే ఈ యొక్క సెకండ్ వేవ్ అనేది అయితే స్టార్ట్ అయింది. సో అందుకోసమని ఇక్కడ మనకి ఎమర్జెన్సీగా కొంతమంది మ్యాన్ పవర్ని అయితే రిక్రూట్మెంట్ అవసరమయ్యారు విఆర్డిఎల్ ల్యాబ్కు సంబంధించి. సో ఇక్కడ అందుకోసమని మనకి లేటెస్ట్గా ఈ యొక్క పోస్టులు అయితే ఫిల్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 3 ఏప్రిల్ 2021 అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ అప్ ఇన్ ద అన్ఫిల్డ్ పోస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year 6 months అనేది ఇచ్చారండి. అండ్ కాంటాక్ట్ బేసిస్ ఫర్ కోవిడ్-19 సెకండ్ వేవ్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ ఎఫీ టు వర్క్ అట్ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్ ఇన్ ద స్టేట్ లెవెల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క విఆర్డిఎల్ ల్యాబ్లో అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అట్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్. ద క్యాండిడేట్ షుడ్ అటెండ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ విత్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్స్ అవైలబుల్ ఇన్ దిస్ సైట్ gunturu.ap.gov.in with all the necessary documents to be held on 9/04/2021 టైం 10:30 AM అట్ ప్రిన్సిపల్స్ ఛాంబర్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు అనేది ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ వాళ్ళు చెప్పినట్టుగానే ఓన్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకి గుంటూరు జిల్లా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఇందులో ఈ యొక్క gunturu.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని అది ఫిలప్ చేసుకొని మీరు డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అది కూడా 9 ఏప్రిల్ 2021 ఉదయం 10:30 ప్రిన్సిపల్ ఛాంబర్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు అనేది ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మీరు హాజరైనట్లయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. అందులో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్ ఉంది. అలాగే 2 పోస్టులు వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ అయితే ఉన్నాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. సో మనకి మొత్తంగా 11 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ వీళ్ళని తొందరగా అయితే వెళ్ళి మీరు 9వ తేదీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు మీరు యొక్క రెజ్యూమ్ అయితే తీసుకోవాలి. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ని కూడా అయితే మీ వెంటనే క్యారీ అయితే చేసుకోండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం అడుగుతారో మనం చెప్పలేం కాబట్టి సో అదైతే ఒక మీకు మంచిగా ముందుగానే జాగ్రత్తగా ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్షన్స్ టు ద అప్లికేషన్స్ అనేది ఇచ్చారు. దిస్ పోస్ట్ ఆర్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ 6 months టు వర్క్ ఆన్ కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎమర్జెన్సీ ఆర్టీపీసీఆర్ వర్క్ అట్ విఆర్డిఎల్ గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది ఇచ్చారండి. ఓన్లీ 6 months వరకు ఈ యొక్క పోస్ట్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. సో దాని తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు లేకపోతే తీసేయవచ్చు. సో పెన్షన్, జీపీఎఫ్, పీఎఫ్ లీవ్ బెనిఫిట్స్ విల్ నాట్ బి అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ పోస్ట్. No DA will be provided for appearing interview. అలాగే selected candidates should be ready to work in 24/7 in 3 shifts and make their own arrangements of accommodation of their stay at గుంటూరు అని తెచ్చారండి. సో మీరే ఓన్గా
అకామిడేషన్ అయితే ఉండాలి. అలాగే 24/7 అయితే మీరు వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. షిఫ్ట్లు వైజ్ ఉంటాయని చెప్తున్నారు. సో ఇఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఎనీ ఫైల్స్ information has been furnished or that there has been suppression of any material of information in the application form comes to notice at any time during the service of person, his or her services would be liable to be terminated and action will be taken అని తెచ్చారు. సో మీ యొక్క అప్లికేషన్లో ఇచ్చిన విధంగా మీరు కరెక్ట్గా సబ్మిట్ చేయలేకపోతే మీ పైన ఏదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అలాగే క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఫర్ 1 పోస్ట్ అనేది ఇచ్చారు. ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ రిజర్వ్ ఆల్ ద రైట్స్ టు చేంజ్ ఆర్ క్యాన్సిల్ ద ఇంటర్వ్యూ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వితౌట్ ఎనీ అసైనింగ్ ఎనీ రీజన్ అయితే ఇచ్చారు. సో దిస్ రిక్రూట్మెంట్ షెల్ నాట్ బి ఏ బేసిక్ ఫర్ రెగ్యులేషన్ ఫర్ సర్వీస్ ఆర్ ఫర్ ఎనీ అదర్ సిమిలర్ పర్పస్ అండ్ షెల్ నాట్ బి ఛాలెంజబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అనేది ఇచ్చారు. సో ఇదైతే మీకు పర్మనెంట్ అండ్ రెగ్యులేషన్ చేస్తామనైతే కాదు, సంస్థ కాదు. సో సిమిలర్ పర్పస్ షెల్ నాట్ బి ఛాలెంజబుల్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అనేది ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ కెన్ బి టెర్మినేటెడ్ ఎనీ టైమ్ ఇఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ అన్సాటిస్ఫరీ హీజ్ హర్ సర్వీస్ విల్ బి టెర్మినేటెడ్ వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు తర్వాత వాళ్ళ యొక్క సర్వీస్ని ఖచ్చితంగా మంచిగా చేయలేకపోతే మాత్రం వాళ్ళు చూస్తే దాన్ని అయితే నిజంగా ఖచ్చితంగా టెర్మినేటెడ్ చేస్తామని చెప్పారు. అంటే తీసేయడం అయితే జరుగుతుందని చెప్పారు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే. ఏజ్ విషయానికి వస్తే మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 సంవత్సరాలు. ఇయర్స్ ఆఫ్ ఆన్ ద డే ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ అని తెచ్చారు. ఇక రీసెర్చ్ సైంటిస్ట్కి సంబంధించి శాలరీ చూసుకుంటే మనకి 60,000 ఉంటుంది. రీసెర్చ్ అసిస్టెంట్కి అయితే 30,000 ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి 25,000 అయితే శాలరీగా ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 15,000 శాలరీగా ఉంటుంది. రిక్వైర్డ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో నాన్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్కి అయితే ఎంఎస్సి పిహెచ్డి వైరాలజీ, సో బయోటెక్నాలజీ, అలాగే మాలిక్యులర్ బయాలజీ, అలాగే జెనెటిక్స్, మైక్రోబయాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిజైరబుల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్, ఎక్స్పీరియన్స్ ఇన్ కోవిడ్ ఆర్టీపీసీఆర్ డయాగ్నోస్టిక్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ డేటా మేనేజ్మెంట్, పబ్లికేషన్స్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ ఇన్ ఇండెక్స్ జర్నల్స్. అలాగే పోస్ట్ రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే ఎంఎస్సి జెనెటిక్స్, వైరాలజీ, అలాగే బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, అలాగే మైక్రోబయాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిజైరబుల్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ విల్ బి గివెన్ టు దోస్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కోవిడ్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ డేటా మేనేజ్మెంట్. ఇక పోస్ట్ చూసుకుంటే మనకి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ, డిఎంఎల్టీ, వొకేషనల్ ఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ వ్యాలిడ్ పారామెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అలాగే పెర్ఫార్మెన్స్ విల్ బి గివెన్ టు దోస్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కోవిడ్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ డేటా మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఇస్తారు. పోస్ట్ డేటా ఎంట్రీకి సంబంధించి బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ కంప్యూటర్స్, అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఇచ్చారు. డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్ 10వ తరగతి సర్టిఫికేట్ కంపల్సరీ యాజ్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. సో అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు. గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెంపరరీ రిక్రూట్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ టు ఫిల్ అప్ ఆఫ్ అన్ఫిల్డ్ పోస్ట్ ఆఫ్ COVID-19 సెకండ్ వేవ్ ఎమర్జెన్సీ అనేది ఇచ్చారు. స్టేట్ లెవెల్ వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ విఆర్డిఎల్. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని యొక్క నేము. సో ఈ యొక్క ఫిల్లింగ్ అంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రతి మెడికల్ జాబ్స్కి సంబంధించి మనం చెప్తూనే ఉన్నాము. సో ఇక్కడైతే మీరు ఇదైతే ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారండి. సో ఇక్కడ ఈ ఫైనల్గా మీరు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీరు సిగ్నేచర్ చేసి, డేట్ వేసి, ప్లేస్ వేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇదైతే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క విఆర్డిఎల్ ల్యాబ్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.